ఈ రోజు వీడియోలో మనకి వైశాఖ పౌర్ణమి రాబోతుంది కదండి. ఆ వైశాఖ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి, ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, మానసిక ప్రశాంతత చేకూరాలి, ఇంట్లో సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటే తప్పకుండా చేయవలసిన ఒక చిన్న పరిహార పూజ గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రితో పాటు మంచి మంచి శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను మీకు అక్కడ లిస్ట్ శారీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అలాగే ముందు వీడియోస్ లో కూడా నేను మీకు వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెక్ చేయండి. అలాగే పసుపు కుంకుమ మొదలుకొని మొత్తం పూజా సామాగ్రి మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ప్రోటీన్ పౌడర్ అనేది ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదండి. అసలు ఊహించలేదు. ఆ ప్రాసెస్ చూసే చాలా మంది ఇంప్రెస్ అయ్యి ఇంట్లో నేను ఏ విధంగా మా పిల్లలకి మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటాను అదే ప్రాసెస్ నేను ఫాలో చేసినందుకు చాలా మంది అప్రిషియేట్ చేసి ఆ ప్రోటీన్ పౌడర్ అనేది పర్చేస్ చేసుకున్నారు. ఇక కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది 24 వెరైటీస్ ఆఫ్ పల్సెస్ అండ్ సీరియల్స్ అండి. అంటే 24 రకాల పప్పు ధాన్యాలతో తయారు చేసిన మీకు ఆ ప్రోటీన్ పౌడర్ అన్నమాట. చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ దగ్గర ఎవరైనా తీసుకోవచ్చు. హ్యాపీగా మనకి హెల్త్ మిక్స్ లాగా అనమాట, ఇన్స్టెంట్ గా చేసుకొని తాగేయచ్చు. ఆ ప్రోటీన్ పౌడర్ కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే కీర్తిముఖుడు. ఈ కీర్తిముఖుడికి ఎంత డిమాండ్ అంటే మంచి రెస్పాన్స్ అండి ఈ కీర్తిముఖుడు గురించి. ఈ కీర్తిముఖుడిని మనం కొన్ని వందలు అనేవి సేల్ చేసాము. ఇంకా దీని యొక్క ఆదరణ ఇంకా అలాగే ఉంది. మీ అందరి ఆదరాభిమానాలతో నేను ఈ విధంగా మీ అందరి ఆశీస్సులతో నేను ముందుకు సాగుతున్నానండి. మీ అందరి ప్రేమ అలాగే అనురాగం ఎల్లప్పుడూ నా మీద ఉండాలని, ముఖ్యంగా మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరియు పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సరే, ఈ రోజు వీడియో వైశాఖ పౌర్ణమి. చంద్రుడు పౌర్ణమి తిథి రోజు కలిసి వచ్చిన మాసాన్ని మనం ఆ యొక్క మాసంగా చెప్తూ ఉంటారు. అలా ఈ వైశాఖ మాసంలో చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిసి వస్తాడు కాబట్టి మనకి వైశాఖ పౌర్ణమిగా చెప్పబడింది. ఈ వైశాఖ పౌర్ణమి చాలా విశేష పౌర్ణమిగా, మనకి ఎన్నో పౌర్ణములు ఉంటాయి కానీ ఈ వైశాఖ పౌర్ణమి అనేది అత్యంత విశేషం, అత్యంత శక్తివంతమైనదిగా చెప్తూ ఉంటారు. దీన్ని మహావైశాఖి అని కూడా అంటారు. ఈ రోజు చేసే ఏ జపం, దానం, ఏదైనా పూజ, పరిహారం ఏది చేసినా మనకి 1000 రెట్ల ఫలితాన్ని అయితే మనకు కలిగిస్తుంది ఈ వైశాఖ పౌర్ణమి రోజు చేసే ఏదైనా సరే. అలాంటి వైశాఖ పౌర్ణమి విశిష్టత మనం తెలుసుకోవాలి. అలాగే ఆ రోజు చేసే పూజ ఏంటి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జీవన విధానంలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యని ఏదో ఒక విధంగా అనుభవిస్తూనే ఉంటున్నాం. అది మానసిక పరమైన సమస్య అవ్వచ్చు, ఆర్థిక పరమైన సమస్య అవ్వచ్చు. ఈ రెండు సమస్యలు లేని వాళ్ళు ఎవ్వరు ఈ భూప్రపంచం మీద ఉండరని నా యొక్క ఆలోచన. మీరేమంటారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక మానసిక పరమైన సమస్య ఒక విధంగా మనల్ని బాధిస్తే ఆర్థిక పరమైన సమస్యలు మనల్ని ఇంకో విధంగా బాధిస్తాయి. మొత్తానికి ఏది ఏమైనా మనిషి ఆరోగ్యం ఈ రెండు సమస్యల మీదే ఆధారపడి ఉంటుంది. అలాంటి మానసిక పరమైన సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యల్ని ఒకే రోజు మనం తీర్చుకోవడానికి చేసే పూజ ఈ యొక్క వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజ. అయితే ఇది వైశాఖ పౌర్ణమి రోజు చేయలేని వాళ్ళు మరి ఎప్పుడు చేయాలి అంటే మన సందేహం వస్తుంది కదా. ఇది ఏ పౌర్ణమి రోజైనా మీరు చేసుకోవచ్చు, కానీ వైశాఖ పౌర్ణమి రోజు చేస్తే ఇంకా శక్తివంతంగా ఉంటుంది అనమాట. అంటే మనకి ఆ ఫలితం అనేది ఇంకా ఎక్కువగా మనకి అందుతుంది.
ఈ వైశాఖ పౌర్ణమి విశిష్టత ఏంటంటే ఈ రోజు మనం దీన్ని బుద్ధ పౌర్ణమిగా చెప్తూ ఉంటారు. అంటే బుద్ధుడు జననం మరణం కూడా ఒకే రోజు జరిగేటండి. అదే బౌద్ధ పౌర్ణమి బుద్ధులకు చాలా ప్రత్యేకం. అలాగే కూర్మావతారం విష్ణుమూర్తి ఎత్తిన రోజు కూడా ఈ వైశాఖ పౌర్ణమిగానే చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజు శరభేశ్వరుడు అవతరించిన రోజులుగా కూడా చెప్తూ ఉంటారండి. శరభేశ్వరుడు ఎవరంటే శివుని స్వరూపంగా భావిస్తారు. శరభేశ్వరుడు ఎవరు అంటే లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాదుని యొక్క తండ్రిని హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత అతని ఉగ్రత్వం ఇంకా తగ్గదట. ఆ తగ్గలేనప్పుడు శివుడు శరభేశ్వరుడుగా రూపం చెంది అతనితో సరిసమానంగా పోరాడతాడట. ఆ సమయంలో అతను బలహీన పడతాడట. ఎవరు? నరసింహస్వామి. అందుకే శరభేశ్వరుడిని చాలా శక్తివంతంగా చెప్తూ ఉంటారు. అలా శరభేశ్వరుడు అవతరించిన రోజే ఈ యొక్క వైశాఖ పౌర్ణమిగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, లక్ష్మీ పూజ చేసుకోవడం, అలాగే ఇక దానం జపం చేయడం చాలా చాలా విశేషం అండి ఈ రోజు. అలాగే గోవులకి అలాగే మూగజీవులకు ఆహారాన్ని పెట్టడం కూడా చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అయితే చాలా మంది అనుకుంటారు ఇవి చేసేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందా, ఇవి చేసేస్తే మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయా, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయా అని సందేహం రావచ్చు. నేను ఇంతకుముందు మైత్రేయి ముహూర్తం కూడా వీడియో ఒకటి పెట్టాను. దానికి నాకు వచ్చిన కమెంట్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఖాళీగా కూర్చుంటే మన అప్పులు తీరిపోతాయా అని. నేను ఏ వీడియోలో కూడా మిమ్మల్ని ఖాళీగా కూర్చొని ఈ పరిహారం మాత్రం చేసుకొని ఇంట్లో కూర్చోమని నేను ఎప్పుడు చెప్పలేదండి. మనం చేసే పరిహారం లేదంటే ఏదైనా పూజ మనం చేసామంటే ఆ భగవంతుడు మనకి ఆ శక్తిని ప్రసాదిస్తాడు, ఆ పరిష్కారాన్ని ప్రసాదిస్తాడు. అంటే మనం ఏదైనా ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. ఆ ఉద్యోగ ప్రయత్నం రోజు మనం ఆ సంబంధించిన పరిహారం చేయడం వల్ల భగవంతుడు మన యందు ఉండి ఆ ప్రయత్నానికి ఇంకొక శక్తిని జోడించి అది మనకు అనుకూలంగా మారేలా చేస్తాడు. అంతేగాని ఇంట్లో కూర్చొని పరిహారం చేసేసి భగవంతుడా నువ్వే ఉన్నావు అంటే మాత్రం మనకి ఎట్టి పరిస్థితిలోని ఫలితం రాదు. కృషితోటే మనకి ఫలితం వస్తుంది. దానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనకి ఎంతో ముఖ్యం. మనం గ్రహాలు దానికి అనుకూలించాలి, జ్యోతిష్య పరంగా మన కర్మలు దానికి అనుకూలించాలి. ఇవన్నీ కలిసి రావాలంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల తద్వారా భగవంతుడి కృప అనుగ్రహం మన మీద కలుగుతుంది. అంతేగాని కూర్చుంటే ఎటువంటి ప్రయోజనం లేదండి. అలాగే మైత్రేయ ముహూర్త సమయంలో మిమ్మల్ని అప్పులు తీర్చమని చెప్పాను, ఆ పరిహారం చెప్పాను. ఆ పరిహారం చూసేసుకొని ఇంట్లో కూర్చుంటే అప్పులు ఎలా తీరుతాయి? మనం కష్టపడాలి, కష్టపడడానికి మనకి ముందు పని దొరకాలి. ఆ పని దొరకడానికి ఆ భగవంతుడు మనకి అనుగ్రహాన్ని ప్రసాదించాలి. ఇలాంటి చేయడం వల్ల మనకు అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మనం పని చేస్తాం, తద్వారా డబ్బులు వస్తాయి, తద్వారా మనం అప్పులు అనేవి తీర్చగలుగుతాం. ఇంత ప్రాసెస్ ఉంటుందండి. తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి ఈ చిన్న క్లారిఫికేషన్ అనేది ఇచ్చాను. చాలా మంది నన్ను పాజిటివ్ గా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. వైశాఖ పౌర్ణమి రోజు మనం ఆ రోజు అంతా ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. ఇక ముందు మనకి వైశాఖ పౌర్ణమి 2025లో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. మనకి వైశాఖ పౌర్ణమి 12/5/2025 సోమవారం రోజు ఈ పౌర్ణమి తిథి రాత్రి 10:04 వరకు ఉంది. ఈ సమయం వరకు మన పూజ అయినా ఏదైనా కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ లక్ష్మీ పూజ రోజు ఈ చిన్న పరిహారాన్ని కూడా చేసుకోండి. ఆ రోజు సాయంత్రం ఇల్లంతా శుభ్రం, మనం ఆ రోజు ముందు రోజే శుభ్రపరచుకుంటాము. ఇల్లంతా కూడా చక్కగా దీపదూప నైవేద్యాలతో ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా మళ్ళీ పునః పూజ, సంధ్యా సమయంలో దీపారాధన, అలాగే గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగించండి. చక్కగా రంగవల్లులతో అలంకరించండి. ఇల్లు సువాసన భరితమైన సాంబ్రాణి ధూపాలు వేయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన సుగంధ ద్రవ్యాలని ఆ పూజ గదిలో ఉంచండి. అలాగే పరిమళ భరితమైన పుష్పాలని అమ్మవారికి సమర్పించండి. ఆ రోజు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, అలాగే లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తరం, ఇలా కనకదార స్తోత్రం మీకు ఏది వీలైతే అది చదవడానికి ప్రయత్నించండి. నైవేద్యంగా పాలతో చేసిన పాయసం గాని పరమాణాన్ని నివేదించడానికి ప్రయత్నించండి. అలాగే ఆ రోజు ఒక బిల్వ పత్రాన్ని సేకరించుకొని ఉంచుకోండి. సాయంత్ర సమయంలో ఒక
ఇత్తడి ప్లేట్ కానీ వెండి కానీ రాగి కానీ ప్లేట్ తీసుకొని శుభ్రపరచుకొని పసుపు కుంకుమలతో అలంకరించి మధ్యలో పసుపు నెయ్యి అలాగే శుభ్రమైన బియ్యం కలిపి పసుపు అక్షింతలు తయారు చేసి దాని మీద పరిచి దాని మీద బిల్వ పత్రం మీకు ఉంటుంది కదా, ఆ బిల్వ దళాన్ని ఒకటి పెట్టండి. పెట్టిన తర్వాత దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక ముత్యంకి హోల్ ఉండాలా అంటే కన్నం ఉంటే మంచిదేనా కాదా అని అడుగుతున్నారు. ఏదైనా సరే ముత్యం కన్నం లేనిది అంటే హోల్ లేనిదైనా పర్వాలేదు, లేదంటే ఉన్నదైనా పర్వాలేదు, కానీ యూజ్ చేయలేని ముత్యం అయి ఉండాలి, మీరు ఉపయోగించని ముత్యం అయి ఉండాలి. ఆ ముత్యాన్ని తీసుకొని ముందుగా గంగాజలంతో గాని ఆవు పంచకొలతో గాని పసుపు నీళ్లతో గాని శుభ్రం చేసి ఆ ముత్యాన్ని అక్కడ పెట్టండి. పెట్టి దాని మీద సుగంధభరితమైన ద్రవ్యాలతో గాని లేదు అంటే పుష్పాలతో గాని పసుపుతో గాని కుంకుమతో గాని అర్చన చేయండి. చేస్తున్నప్పుడు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి. అష్టోత్తరం చదువుతూ దాన్ని పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న తర్వాత దీపధూప నైవేద్యాలతో పూజను ముగించుకున్న తర్వాత ఆ యొక్క ముత్యాన్ని తీసి మీ యొక్క డబ్బులు దాచుకునే ప్రదేశంలో అవ్వచ్చు, నగలు దాచుకునే ప్రదేశంలో అవ్వచ్చు, లేదు అంటే మీరు పర్సులో అవ్వచ్చు, ఎక్కడైనా పెట్టుకోండి. ఇలా పెట్టడం వల్ల ఆర్థిక అభివృద్ధి కొంచెం కొంచెంగా కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద కొంచెంగా మీ మీద ప్రసరించి మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక పూజ పూర్తయిన తర్వాత ఒక గిన్నెతో, వెండి గిన్నె అయితే చాలా మంచిదండి, అందులో పాలను పోసి కాచినమైనా పర్వాలేదు పచ్చినమైనా పర్వాలేదు పోసి దాన్ని తీసుకొని వెళ్ళి ఆరు బయట చంద్ర కిరణాలు పడే చోట పెట్టి నేను అర్ఘ్యం ఏ విధంగా సమర్పించాలని ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను. చంద్రుడికి ఏ విధంగా అర్ఘ్యం సమర్పించాలని ఇక్కడ చూడండి, లింక్ కనబడుతుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అది ఒకసారి క్లిక్ చేసి చూడండి. అర్ఘ్యం సమర్పించి స్వామివారికి కూడా దీపధూప నైవేద్యాలతో చక్కగా చూపించి ఆరు బయట, మీరు బాల్కనీ అవ్వచ్చు, లేదంటే మేడ మీద అవ్వచ్చు, లేదంటే బయట అవ్వచ్చు, ఎక్కడైనా సరే స్వామివారిని పూజించండి. పూజించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది, మానసికంగా మీరు స్ట్రాంగ్ గా అవుతారనమాట. ఆ తర్వాత ఆ నైవేద్యం పచ్చిపాలు గాని కాచిన పాలు గాని నైవేద్యంగా పెట్టారు కదా, అది ఇంటిల్లిపాది సేవించండి. ఈ విధంగా మీరు వైశాఖ పౌర్ణమి రోజు ఈ చిన్న పూజా విధానాన్ని పాటిస్తే తప్పకుండా మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. మీకు ఏవైతే రుణ బాధలు ఆర్థిక సమస్యలు ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు, మనశ్శాంతిగా మీరు ఉండగలుగుతారు, ఇంటిల్లిపాది కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ చిన్న పరిహార పూజని ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లో మిక్స్ చేసుకోకూడదు. ఇంకా చాలా మందికి సందేహం, ఏ సమయంలో చేయాలి? సాయంత్రం 6 తర్వాత మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. 10 గంటల వరకు పౌర్ణమి తిథి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఏ సమయంలో అయినా మీరు ఈ యొక్క పూజను అనేది చేసుకోవచ్చు. మీతో పాటు మీ పిల్లల్ని కూడా మీ దగ్గర కూర్చోబెట్టి పూజలో పాల్గొనేలా చేయండి. అంటే వాళ్ళ చేత అర్చన చేయించడం, పువ్వులు వేయించడం, ఇలా చేయడం వల్ల వాళ్ళు కూడా మన యొక్క పూజా విధానాలు అలవాటు పడతాయి. అమ్మ ఇప్పుడు మా ఆడవాళ్ళు అయితే డేట్ టైంలో అది మనం పూజ గది దగ్గరికి వెళ్ళాం. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇప్పుడు 3rd డే తర్వాత మనం పూజ గదిలోకి వెళ్ళాం, కానీ దీపం పెట్టొచ్చు, ఇంట్లో వాళ్ళు హస్బెండ్ పెట్టొచ్చు, లేదంటే పిల్లలు పెట్టొచ్చు, ఎందుకంటే మనం ఇంటినంతా కూడా శుద్ధి చేసేస్తాం. కానీ పూజ చేయాలంటే మనం అంతా కూడా 5 days వరకు ఆగవలసి ఉంటుంది, కొంతమంది 6. ఆ సమయంలో కూడా మీరు ఇంట్లో పిల్లలకి మనం అప్పుడప్పుడు పూజ చేస్తున్నప్పుడు, లేదంటే మన పూజని సిద్ధం చేసుకున్నప్పుడు, అలాంటప్పుడు మనం వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఇది తీసుకురా, అది పెట్టమ్మా, అది చెయ్యమ్మా అని చెప్తే వాళ్ళకు కూడా కొంచెం ఆ యొక్క దాని మీద అవగాహన పెరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకి వీలు కాని రోజుల్లో వాళ్ళే పూజను నిర్వర్తించగల సామర్థ్యం అయితే వాళ్ళకి కలిగి వస్తుంది అనమాట. అందుకని పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చేయించడానికి అయితే ప్రయత్నించండి. ఇదండి ఈ రోజు వీడియో. మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరి